విజయనగరం, విశాఖపట్నం జిల్లాల ప్రజలకు మరియు అధికారులకు రిపబ్లిక్ డే శుభాకాంక్షలు. మీ శ్రేయోభిలాషులు విజయనగరం జడ్పీ చైర్మన్ శ్రీనివాసరావు మరియు సిరి సహస్ర. దేశ రాజధాని ఢిల్లీలో వీర్బాల్ దివస్ ఘనంగా నిర్వహించారు. వివిధ రంగాల్లో అత్యుత్తమ విజయాలు సాధించిన పిల్లలకు ప్రధానమంత్రి రాష్ట్రీయ బాల్ పురస్కారాలను రాష్ట్రపతి ద్రౌపది ముర్ము అందజేశారు. తెలుగు రాష్ట్రాల నుంచి ఇద్దరు ఈ పురస్కారం అందుకున్నారు. ఏపీలోని కర్నూలు జిల్లా మద్దికర గ్రామానికి చెందిన యంగ్ పారా అథ్లెట్ శివాని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము చేతుల మీదుగా రాష్ట్రీయ బాల పురస్కారం అందుకున్నారు. గత 4 ఏళ్లుగా జావెలిన్ త్రో, షాట్ పుట్లో జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో అత్యుత్తమ ప్రతిభ కనబరుస్తున్నందుకు శివానీని ఈ పురస్కారానికి ఎంపిక చేశారు. శివానీకి పుట్టుకతోనే కుడి చెయ్యి మోచేతి వరకే ఉంది. అయినప్పటికీ చిన్నప్పటి నుంచి చదువుతో పాటు క్రీడల్లో కూడా ఎంతో ఉత్సాహం కనబరిచేది. నవోదయ స్కూల్ ప్రిన్సిపల్ ప్రోత్సాహంతో హైదరాబాద్లోని ఆదిత్య మెహతా ఫౌండేషన్లో శివాని పారా అథ్లెటిక్స్లో శిక్షణ తీసుకుంటోంది. 2023లో విశాఖలో జరిగిన దివ్యాంగుల పోటీల్లో జావెలిన్ త్రో, షాట్ పుట్లో శివాని బంగారు పతకాలు సాధించింది. ఆపై జాతీయ స్థాయి క్రీడలకు ఎంపికై అత్యుత్తమ ప్రతిభ కనబరిచింది. జాతీయ స్థాయిలోనే కాకుండా అంతర్జాతీయ స్థాయిలోనూ శివాని పతకాలను సాధించింది. దుబాయ్లో జరిగిన పారా యూత్ ఏషియన్ గేమ్స్, ఢిల్లీలో జరిగిన గ్రాండ్ ప్రిక్స్ పోటీల్లో కూడా పాల్గొని తన సత్తా చాటింది. నా పేరు శివాని. నేను ఆంధ్రప్రదేశ్ నుంచి కర్నూలు డిస్టిక్ మద్దికర మండల్. నేను చిన్నగా ఉన్నప్పటి నుంచే నాకు చేయలేదు. ఇంకా మద్దికరలో చదువుతూ, అలానే డిఫరెంట్ ప్లేసెస్లో చదువుతూ, కోడుమూరులో నేను నవోదయ కోచింగ్ తీసుకున్నాను. అక్కడ నుంచి కర్నూలు జేఎన్వి బనవాసికి వెళ్ళాను. అక్కడ 6th to 7th 8th వరకు అక్కడే ఉన్నాను. మళ్ళీ 9thలో మా సాగరిక మేడం ప్రిన్సిపల్ జేఎన్వి రంగారెడ్డికి పంపించారు. అక్కడ ఏదో డిజబిలిటీ వాళ్ళది క్యాంప్ జరుగుతుంది అనేసి. అక్కడ నాకు డిఫరెంట్ గేమ్స్ లో నా బెస్ట్ తీసుకున్నారు. నాది షార్ట్ పుట్ జావెలిన్ లో బాగుంది అనేసి ఆదిత్య మెహతా ఫౌండేషన్, అది ఓన్లీ డిజబిలిటీ వాళ్ళకి సపోర్ట్ చేస్తుంది. వాళ్ళు నాకు ట్రైనింగ్ ఇస్తూ డిఫరెంట్ కాంపిటీషన్స్ కి పంపించారు. లైక్ స్టేట్ మీట్, నేషనల్స్, ఇంటర్నేషనల్స్. రీసెంట్ గా యూత్ ఏషియన్ గేమ్స్ జరిగాయి. అక్కడ 4th place వచ్చింది. టోటల్ 14 మెడల్స్ ఉన్నాయి. ఇంకా దాంట్లో 12 gold, 1 silver, 1 bronze. నేను ఇండియా కోసం 3 gold మెడల్స్ తెచ్చాను. ఇంకా December 26th 2025 ఆ రోజు ప్రెసిడెంట్ మ్యామ్ ద్రౌపది ముర్ము మ్యామ్ నాకు అవార్డు ఇచ్చారు, బాల్ పురస్కార్ అవార్డ్. అక్కడ దాని తర్వాత అవార్డు తీసుకున్న తర్వాత మాకు టోటల్ 20 members లో నేను ఆంధ్రప్రదేశ్ నుంచి నేను ఒకదాన్ని. అవార్డు తీసుకున్న తర్వాత నాకు 20 members కి నరేంద్ర మోదీ సార్తో మీటింగ్ అయింది 1.5 hour వరకు. సార్ కూడా లైఫ్ స్టోరీ అడిగారు. చాలా అందరితో 10 minutes మాట్లాడారు. ఇంకా నా గోల్ ఏంటంటే నేను పారాలింపిక్స్ లో గోల్డ్ మెడల్ తీసుకురావాలనేసి, ఇండియాకి ఇంకా ఇండియా నేమ్ ఇంకా పెద్దగా చేయాలి అనేసి నా గోల్. థ్యాంక్ యూ సో మచ్. అవార్డు తీసుకున్నాను అంటే నేను ఎప్పుడు ఇంత పెద్ద అవార్డు తీసుకుంటాను, ఇంకా ప్రెసిడెంట్ మేడంని, ఇంకా పిఎం సార్ని కలుస్తాను అని ఎప్పుడు డ్రీమ్ లో కూడా అనుకోలేదు. కలిసినందుకు చాలా ప్రౌడ్ మూమెంట్ గా ఉంది.